నుంచి ప్రతిఘటన వస్తుంది కానీ ప్రతిఘటన అనేది ఎవరో ఆర్టిఫిషియల్ అనుకోవడం అమాయకత్వం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్తు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఏమీ మార్పు తీసుకురాల. కానీ ప్రజల్లోనే ఒక మార్పు రావడానికి కారణం ఏమైంది అంటే ముస్లిముల బుజ్జిగింపు ఒక ఎత్తు, హిందువులను వేధింపు ఒక ఎత్తు, హిందువుల్ని దారుణంగా అవమానించడం మరొక ఎత్తు. ఇప్పుడు ఇక్కడ పోనీ ఆర్ఎస్ఎస్ మీదకో వీళ్ళ మీదకో తోసేద్దాం మన ప్రకాష్ రాజ్ గారు ఫీల్ అయినట్టు, లేకపోతే కనుక రాహుల్ గాంధీ ఆవేదన చెందినట్టు. బ్రిటన్లో ఏ ఆర్ఎస్ఎస్ ఉంది, ఏ విహెచ్పి ఉందని చెప్పి అక్కడ ఉద్యమిస్తున్నారు. అక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి, నాన్ ఇస్లామిక్ కంట్రీగా మారాలని ఎందుకు కోరుకుంటున్నారు, ఇదే అర్థం కానటువంటి పరిస్థితి. కోట్లాది మంది వచ్చినటువంటి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. జనం రోడ్లెక్కుతున్నారు, వదిలిపెట్టట్లేదు. రిఫార్మ్ యూకే పార్టీ లాంటి వాళ్ళని పబ్లిక్ ఎంకరేజ్ చేస్తున్నారు. यूके में इलीगल इमिग्रेंट्स के द्वारा वुमेन रेप के केसेस कंटिन्यूअसली बढ़ रहे हैं। अभी रिसेंटली एक इंडियन ओरिजिन इमाम को भी अरेस्ट किया गया है जिसने मल्टीपल लड़कियों के साथ रेप किया। लेकिन जैसा हमारे देश का ऑपोजिशन है ना, वैसे ही यूके की रूलिंग गवर्नमेंट है कि ऐसे लोगों को कॉल आउट करने में वो डरती है कि कहीं हम पर इस्लामोफोबिक का टैग ना लग जाए, और यही बात प्रोटेस्ट में लोगों ने सामने रखी। ఇట్లా జరుగుతున్నటువంటి పనుల మీదన ఇప్పుడు ఎవరి కాళ్ళు వాస్తవం అయితే గ్రహిస్తున్నారు.